స్వాతంత్రం మనకు తీసుకొని రాకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం? ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చారు వాళ్ళు స్వాతంత్రం మనకి? వాళ్ళు పడినటువంటి కష్టాలు బాధలు అవి కూడా మనం పడకుండా ఉండే ఉద్దేశంతో స్వాతంత్రం తీసుకొని వచ్చారు మనం, అవునా? అదేవిధంగా ప్రస్తుతం మన పేరెంట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు, కష్టపడి మనల్ని స్కూల్ పంపిస్తుంటారు. మనం ప్రజెంట్ 3rd క్లాస్ స్టూడెంట్స్ ఉంది. మనం చదువుకోవడానికి మన టీచర్స్ కానీ అది కానీ చాలా కష్టపడుతూ మన తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. ఏ ఉద్దేశంతో పంపిస్తారు? వాళ్ళు కష్టపడినట్టు మనం కష్టపడకూడదు అనే ఉద్దేశంతో పంపిస్తారు. ఆ ఉద్దేశానికి ఇంకో పేరు ఉంది, ఎవరికైనా తెలుసా? ముందు చూపు. ఈరోజు పాఠ్యాంశం పేరు ముందు చూపు. ముందు చూపు ఇంకో పేరు ఉంటుందమ్మా, దూరదృష్టి, ముందు చూపు అని అంటాం. అదేవిధంగా పాఠ్యాంశానికి వచ్చేటప్పటికి చేసిన ఫలితాలు మనం నట్టి తెచ్చుకున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. మరి ముందు చూపు అనేది లేకుండా 3 చేపలు అనేవి ఎలాగైతే ప్రమాదంలో పడ్డాయి అనేవి మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మనకి ఒక చేపలనే కదా మన పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనకి చెప్తూ ఉంటారు. ఏ ఉద్దేశంతో చెప్తారు? వాళ్ళు పడినటువంటి కష్టాలు మనం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో దూరదృష్టితో చెప్తూ ఉంటారు. అలానే పాఠ్యాంశంతో పాటు మనం కొన్ని కొత్త పదాలు కూడా నేర్చుకున్నాం. పాఠ్యాంశంలో కొత్త పదాలను కూడా మనం నేర్చుకున్నాం. ముందు చూపు ఇంకొక పర్యాయ పదం లాంటిది ఏం చెప్పామమ్మా? దూరదృష్టి. మరి ఒక చేపలో మన ఒక కొలను ఉంది, కొలను కానీ లేదంటే చెరువు అంటాం. దాంట్లో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. స్నేహం అనేది మనం ఇవి నేను ఎలా రాస్తున్నానో వీటికి ఏ గుణితో గుర్తులు ఉన్నాయి, ఏ ఒత్తులు ఉన్నాయో కూడా చూడండి. మనకి తెలుగు అనేది చదవటం అప్పచెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ మనకి తప్పులు అనేవి ఎక్కడ కొడుతుంటాయి? అవి చూడకుండా రాసేటప్పుడు పోతాయి. కాబట్టి మనకి ఏదైనా ఒక పదం రాసేటప్పుడు దానికి అది ఏ అక్షరము, ఏ గుణితో గుర్తుంది, ఏ ఒత్తుంది అవి కూడా మొత్తం చూసుకొని మన దాన్ని రాసినట్లయితే మనకి తప్పులు అనేవి రావు ఎగ్జామ్స్లో. అర్థమైందా? చాలా స్నేహంగా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. అలా ఆ కొలంలో బుద్ధిమతి, కాలమతి, మందమతి. అనేటువంటి 3 చేపలు ఉన్నాయన్నమాట. అంటే బుద్ధిమతి అంటే ఎప్పుడైనా కూడా మనకి జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటుంది. కాలమతి అంటే సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటూ ఉంది అనమాట. మందమతి అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఎంత చేసినా ఏముంది తర్వాత చేద్దాం, ఏం జరిగింది అన్నట్టు ఉంటుంది అనమాట. మరి ఈ 3 కూడా కలిసిమెలిసి స్నేహంగా ఉంటాయి. కలిసిమెలిసి స్నేహంగా ఉంటే ఒకరోజు ఒక జాలరి వాడు చెరువు ఒడ్డుకు రావడం గమనించారు. చెరువు ఒడ్డుకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఏమని? రాబోయేది వేసవి కాలం. వేసవి కాలానికి ఇంకో పదం ఏంటంటే ఎండాకాలం. ఇకమ్మా ఎండాకాలం. ఇది నేను ఎలా పలుకుతున్నాను, ఎలా రాస్తున్నానో కూడా చూడండి. ఏ అక్షరం ఉంది, ఏ గుర్తులోనే కూడా చూసుకొని పలుకుంటే మనకి తప్పులు అనేవి రావు. ఈ ఎండాకాలంలో నీరు ఎండిపోయే కాలం కాబట్టి మనకి ఉన్నటువంటి చేపలు చాలా సులభంగా దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుకోవడం. ఎవరు విన్నారు ఇక్కడ? ఎవరు విన్నారు? బుద్ధిమతి విన్నది. బుద్ధిమతిని తన స్నేహితులతో చెప్పింది. ఏమని చెప్పింది? నేను నది ఒడ్డున జాగ్రత్త మాట్లాడుకోవడం గమనించాను. ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? వేసవి కాలం, రాబోయే వేసవి కాలం కాబట్టి ఆ వేసవి కాలంలో నీరు ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి
మనకి త్వరగా ఈ జాలర్లు అనేవాళ్ళు ఇంకో పదవి ఉంటుంది మనకి, చేపలు పట్టేవాళ్ళు. ఎవరమ్మా? చేపలు పట్టేవాళ్ళు. చూడండి, వీటికి మనకి పర్యాయ పదాలు వస్తాయి, కొత్త పదాలు వస్తాయి, అర్థాలు కూడా నేర్చుకోవచ్చు. దీనికి అర్థం చెప్పాను మీకు, ముందు చూపుకొని. ఏంటి? ముందు చూపు. జాలర్లు మాట్లాడుకోవడం విని తన స్నేహితుడితో చెప్పింది, మిత్రురాలా, మనకి రాబోయేది ఎండాకాలం కాబట్టి జాలర్లు నది ఒడ్డున ఉండి ఇలా మాట్లాడుకోవడం నేను విన్నాను. కాబట్టి మనం దూరదృష్టితో ముందుగానే వేరే చెరువుకు వెళితే మంచిది అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ ఉంది. కానీ ఏం చేసినాయి మిగతా చేపలు కూడా, ఇవంతా ముందుగా చెప్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సమయాన్ని దగ్గర చూసుకుందాంలే అని చెప్పేసి ఆ రెండు చేపలు మిగతా చేపలు కూడా పట్టించుకోలేదు. కానీ బుద్ధిమతి ఏం చేసింది, తనకి ఇబ్బంది లేకుండా బాగా నీళ్ళు ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనుకున్నట్లుగా బుద్ధిమతి చెప్పినట్లుగా జాలర్లు రానే వచ్చారు, వచ్చి వల వేశారు. అప్పుడు ఈ విషయం యొక్క తీవ్రత ఎవరు గ్రహించారు? కాలమతి గ్రహించింది. కాలమతి గ్రహించి వాళ్ళు వేసినటువంటి వాళ్ళకి చిక్కలేదు. చిక్కకుండా ఏం చేసింది? పారిపోయి గబగబా వేరే చెరువులోకి వెళ్ళిపోయింది. కానీ ఈ సమయాన్ని తగ్గట్టు ప్రవర్తించే కాలమతి తప్పించుకుంది. చెప్పిన మాటలు వినకుండా ఉన్నటువంటి మందమతి ఏం చేసింది? వీళ్ళ యొక్క వలకి చిక్కింది, జాలర్ల యొక్క వలకి చిక్కేసి వగచ్చింది. వగచ్చింది అంటే ఏడ్చింది. వగచ్చింది అంటే దీనికి అర్థం కూడా ఉంటుందమ్మా, ఏడ్చింది. ఈ పాఠ్యాంశాన్ని మనం మొత్తం కూడా చూసుకున్నట్లయితే మన స్నేహితుడు అని చెప్పిన మాటలు వినాలంటే ఒక మంచి స్నేహితుడు అనేటువంటి వారు మన బాగుపోనే చెప్తూ ఉంటారు. అలానే పెద్దల మాట కూడా మనము వినాలి. మరి ఈ బుద్ధిమతి చెప్పిన మాటలు విన్నట్లయితే మిగతా రెండు చేపలు కూడా మిగతా కాలమతి అంటే తప్పించుకుంది. బుద్ధిమతి మందమతి అలా ఏమైంది? జాలర్ల చేతికి పగచింది. మనం ఇంకొకసారి కానీ పాఠ్యాంశాన్ని పునఃపరిశీలన చేసుకున్నట్లయితే ఒక చెరువులో ఏమేమి ఉండేవి? 3 చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. సమయాన్ని తగ్గట్టు నడుచుకునే కాలమతి, తెలివైనటువంటి బుద్ధిమతి, తెలివిలేని మందమతి 3 చేపలు ఉండేవి. అవి ఏం చేసినాయి? ఒకరోజు జాలరి మాట్లాడుకోవడం ఏం చెప్పిందమ్మా? బుద్ధిమతి ఏం చెప్పింది? తన స్నేహితురాడతోటి రాబోయేది ఎండాకాలం కాబట్టి మనం వేరే చెరువుకి వెళ్ళిపోదామనేటువంటి తీవ్రతను గ్రహించింది. కానీ ఈ 2 చేపలతో పాటు మిగతా చేపలు వెళ్ళలేదు. కానీ జాలర్లు ఏం చేశారు? బలహించేటప్పటికీ సమయాన్ని తగ్గట్టుగా ప్రవర్తించింది కాబట్టి కాలమతి తప్పించుకుంది. కానీ వాళ్ళకి ఎవరు చంపయ్యారు? మందమతి. పాఠ్యాంశంలో వచ్చినటువంటి అభ్యసన ఫలితాలు మనం తెలుసుకున్నట్లయితే జ్ఞప్తి తెచ్చుకున్నాం. మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఎందువల్ల వచ్చింది, అది ఎందువల్ల ఇచ్చారు, మనకు ముందు చూపుతో ఇచ్చారు. అదేవిధంగా నిర్వచనం, ముందు చూపు అనేదానికి నిర్వచనం చెప్పుకున్నాం, దూరదృష్టి. అదేవిధంగా దీనికి పదాలు ఏంటి? జాగ్రత్త. నిర్వచనం అంటే చెప్పుకున్నాం కదా, అది అర్థం సేమ్. గుర్తించుట, ఎవరు గుర్తించారు? రాబోయేటువంటి ఆపదను బుద్ధిమతి. అవగాహన, మరి పాఠ్యాంశం గురించి మనకు ఒక అవగాహన వచ్చిందా? వివరణ అర్థమైందమ్మా? పాఠ్యాంశం అర్థమైందా అందరికీ? పాఠ్యాంశం వచ్చేటప్పటికి మూల్యాంకనం. ఇంగ్లీష్ మేడం, చెరువులో నీరు ఎండిపోయే కాలం ఇది నిజ మేడం. ఎవరు సరే ఏ చేప చనిపోయింది? మందమతి. నిజ మేడం. ముందు చూపు అనే పాఠ్యాంశంలో నీరు ఏంటి? అదేవిధంగా స్నేహితులు కాకపోయినా ఎవరైనా పెద్దవాళ్ళని చెప్పినటువంటి మంచి మాటలు విని ముందు జాగ్రత్తలతో మనం వెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు వచ్చేటప్పటికి మనకి ఉపకార్యము పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు ఒకసారి చదివి రాయండి. అక్షరదోషాలు లేకుండా రాయండి. ధన్యవాదాలు.